వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు పులివెందుల్లోనే ఉండబోతున్నారు. ప్రధానంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆయన ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నారు పులివెందుల్లో. ఇక్కడ అంటే నియోజకవర్గ ప్రజల సమస్యలు, ఎందుకంటే ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా అంటే ఇక్కడ 2 రోజుల పాటు ఉన్న నేపథ్యంలో పులివెందుల్లోని గుంత బజార్ రోడ్డుకి ఆయన అక్కడ చేరుకుని అక్కడ వైఎస్ఆర్ ఫౌండేషన్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రెండు కలిపి సంయుక్తంగా ఆధునీకరించిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ని జగన్ ప్రారంభించబోతున్నారు. అయితే ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవడం అనేది చాలా కీలకం. అంటే ఆయన ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా అక్కడ ఇలాగా అసెంబ్లీని బాయ్కట్ చేశారు, బయటకు వచ్చేశారు. ఆయనకి శాసనసభలో పాల్గొనే ఉద్దేశం అయితే లేదు, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఉద్దేశం లేదు. ఆయన అనుకున్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకి హాజరవుతాను, లేదని తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పులివెందుల్లోనే గడపబోతున్న 2 రోజులు. అయితే అటు నుంచి అటు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారట. ఇది ఒకటి ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతారు, మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, ఇక్కడ క్లైమేట్, ఎండలు పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగడం, అక్కడ అయితే కాస్తంత చల్లగా ఉంటుంది, అక్కడ సేద తీరడానికి అనేది. ఇది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. వాస్తవానికి ప్రతిపక్ష నాయకులు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అనేవారు కదా, పక్క రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు ఆయన ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు, తెలంగాణ. ఇప్పుడు కూడా ఈయన మరి పక్క రాష్ట్రానికే వెళ్తున్నారు. మరి మన నాయకులకి ఇది ఏంటి అనేది అర్థం కాదు, దాన్ని ఎలా చూడాలనేది ఇంకా ప్రజలే తేల్చుకుంటారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు అయితే అసెంబ్లీలో పాల్గొన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పులివెందులో అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు.